జగన్మోహన్ రెడ్డి అనేది ఒక పగటి వేషగాడు, వీటి భాగోతం రక్తి కట్టించే ఒక ఆరితేరినటువంటి పెద్ద నటుడు. పార్టీ పెట్టే ముందు వాళ్ళ తండ్రి శవాన్ని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి సీఎం పదవి కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి లాక్కోవాలని, కొట్టేయాలని పెద్ద డ్రామా ఆడాడు. శవం ఉండగా తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ అధినేత్రిని సోనియా గాంధీని ఎదిరించినట్టు నటిస్తూ తనకు తెలియకుండానే ఆ బోన్లోకి పోయాడు. ఆ తర్వాత బయటకు వచ్చి మళ్ళీ పాదయాత్ర అంటూ శవయాత్ర చేస్తూ అనేక రకాల డ్రామాలు, అది నెత్తి మీద చేతులెట్టాడు, ముద్దు మీద ముద్దులు పెట్టాడు, బొక్కలు గిల్లాడు, చెంపల నిమిలాడు, ఆలింగనాలు చేసుకున్నాడు, కౌగలించుకున్నాడు, వాటేసుకున్నాడు. దళితులు నా మేనమామలు అని దీర్ఘం తీశాడు. తెల్లారితే నేను మామా అని పిలిచేది దళితులనే అని చెప్పాడు. అటువంటి ఆ పెద్ద నటుడు ఆ తర్వాత మళ్ళీ కోడికత్తి డ్రామా, బాబాయ్ మర్డర్ ఎపిసోడ్, మొన్న ఎన్నికల్లో గులకరాడు ఎపిసోడ్. ఇప్పుడప్పుడే ఇంకా సంవత్సరం కూడా కాల, 10 నెలలు అయింది. 10 నెలలకి ఆగలేకపోతున్నాడు. ఏదో సామెత చెప్పినట్టు గాంధారి కుంతీదేవికి కాన్పు వస్తే చూసి తట్టుకోలేక గాంధారి కడుపు మీద రాళ్ళతో కొట్టుకుని గర్భవిచ్ఛిత్తి చేసుకుని 100 మంది ఒక బ్లడ్ ఈ ఒక రక్తపు ముద్దన కంటే అది కుండల్లో పెడితే 100 మంది శిశువుల కింద తయారైంది. అలాగా కౌరవులను వేసుకుని అసూయతోటి, ద్వేషంతో మళ్ళీ వెంటనే అప్పుడే ఎన్నికలు వచ్చేస్తున్నట్టు ఈ డ్రామా రక్తి కట్టేసినట్టు. ఇది హెలికాప్టర్ డ్రామా. ఆ హెలికాప్టర్ దగ్గరికి జనాన్ని ఎవరు తీసుకొచ్చారు, ఎలా తోలుకొచ్చారు, ఎంత ఇచ్చారు, ఆ కలెక్టెడ్ క్రౌడ్ ని ఎవరు తీసుకొచ్చారు? తలశీల రఘురామ్ అనేవాడు జనాన్ని తీసుకొచ్చే కాంట్రాక్ట్ తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఎయిర్పోర్ట్కి వస్తే 500 తీసుకెళ్తాడు, మళ్ళీ సెండ్ ఆఫ్ చెప్పడానికి 500 మంది తీసుకెళ్తాడు. అతని డ్యూటీ ఏంటంటే అద్దె జనాన్ని తీసుకొచ్చి సీఎం 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 అని అనిపించాలి ఎయిర్పోర్ట్కి వెళ్ళి. అలాగే మొన్న ఆ ఎయిర్పోర్ట్ హెలికాప్టర్ సంఘటన కూడా అదే బాపతి జనం వచ్చారు, అద్దె జనం వచ్చారు, అరిచారు. వాళ్ళకి ముందుగా అందులో కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు. తుని రైలు ఇన్సిడెంట్ లాంటిదే. అక్కడ ఒక ట్రైన్డ్ పీపుల్ ఉంటారు ఆ జనంలో, వాళ్ళు వెళ్ళి ఆ హెలికాప్టర్ మీద పడడం, ఏదో బ్యాగ్ లాక్కున్నారనడం, పైలట్ లాగారనడం, ఆ విండ్ షీల్డ్స్ వంగ కొట్టారు, ఇరగొట్టారని చెప్పడం. ఆయన కారులో అక్కడ ఆ రోజు భయంకరంగా మాట్లాడడం, పోలీసులు గుడ్డలు ఎడతీస్తారని మాట్లాడడం, ఇష్ట నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, అడ్డదిడ్డంగా మాట్లాడడం, ఆయన బై కారు వెళ్ళడం. ఇదంతా ఏంటండి, ఒక అరేంజ్డ్ ఎపిసోడ్, ఒక స్క్రీన్ ప్లే రాసుకుని ఆ స్క్రిప్ట్ ప్రకారంగా నటించే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా జగన్మోహన్ రెడ్డి తయారయ్యాడు. ఇందులో మరి ఇప్పుడు ఈవేళ ఏ మెకానిక్ వచ్చి దాన్ని బాగు చేశాడు? ఎవరు అది మళ్ళీ ఓకే పెర్ఫెక్ట్ గా ఉంది, దీంట్లో జర్నీ చేయొచ్చు, ఇది ఫ్లై అవ్వచ్చు, ఇది టేకప్ అవ్వచ్చు అని ఎవరు సర్టిఫై చేశారు? ఏ టెక్నీషియన్ వచ్చాడు? ఎక్కడి నుంచి మెకానిక్స్ వచ్చారు? ఏ ఇంజనీర్లు వచ్చారు? కనీసం కలెక్టర్ కన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? అక్కడ ఉన్న ఎస్పీకి ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఎక్కడ ఉన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలో లేడా? ఈ రాష్ట్రంలో లేడా? మన భారత రాజ్యాంగ పరిధిలో లేడా? మన చట్టాల పరిధిలో లేడా? అతను ఏమన్నా ప్రత్యేకమైన వ్యక్తి? పైనుంచి కిందకి ఊడిపడ్డా, జారిపడ్డా, రాలిపడ్డా? మానవాతీతుడా, రాజ్యాంగాతీతుడా, రాజకీయ అతీతుడా, సంఘాతీతుడా, అబౌవ్ ది సొసైటీ ఇతను? ఏమిటి ఇతను ఉన్న కొమ్ములేంటి, కోరలేంటి? ఈవేళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, నిజాలు బయటకు వస్తాయి, నీకు తెలుస్తారు. అప్పుడు ఈయన నిప్పత్తనం ఏమన్నది బయటపడదు. చూడలేకపోతున్నాం. భయంకరమైనటువంటి డ్రామా, భయంకరమైనటువంటి బురద జల్లే కార్యక్రమాలు. తిరుపతిలో గోవులు చనిపోయాయంట. పాత ఫోటోలు, వాళ్ళ హయాంలో చనిపోయిన ఫోటోలు, వీడియోలు తీసి చూపించి ప్రభుత్వం మీద, తిరుపతి దేవస్థానం మీద బురద జల్లుతున్నారు. ఎందుకంటే అక్కసండి. ఇప్పుడు రేపు ప్రధానమంత్రి గారు 2వ తారీఖున వస్తున్నాడు, కొబ్బరికాయ కొడుతున్నాడు, రాజధాని పనులు ప్రారంభం అవుతున్నాయి, పోలవరం ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. ఈవేళ ఈ మత్స్యకారులకు సముద్రంలో వేట విరామం వచ్చింది, వాళ్ళు 10,000 ఇచ్చేవారు. ఇప్పుడు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 20,000 ఇస్తుంది. ఇప్పుడు లోకేష్ గారు ఏమో ఈవేళ ఏమో లోకేష్ గారు మెగా డిఎస్సి రేపు మే 2వ తారీఖుని నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు.
అలాగే మేలో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ముగ్గురికి సరే, ఈ అభివృద్ధి విషయాలు చాలా ఉన్నాయి సార్, మాట్లాడదాం ఒకసారి. నేను అది కాబట్టి అంటే నేను చెప్పి దానికి దీనికి లింక్ ఉందండి. ఇవన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. కూటమి పట్ల పాజిటివ్